అండి, గుడ్ మార్నింగ్. ఫస్ట్గా ఉదయాన్నే లేవగానే అయితే నేనైతే దీపారాధన అయితే చేసేసుకున్నాను. దీపారాధన చేసుకున్న తర్వాత వెంటనే టీ అయితే తాగాల్సిందేనండి. టీ తాగితే కానీ నాకైతే మైండ్ రిలీఫ్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఎలా ఉంటుంది చెప్పండి, కామెంట్ చూడండి. టీతో బిస్కెట్స్ తినే అలవాటు ఎంతమందికి ఉంది? పాపకు కూడా కొద్దిగా చదివిపిస్తున్నాను. నేనైతే నేర్చలేదు, అవే కొద్దిగా మూడీగా ఉందనేసి మరి ఎక్కువగా మనమైతే ప్రెజర్ చేయించకూడదు కదా. ఈరోజు అయితే ఈరోజు ఎలా అయినా నేర్చిస్తావా? ఇవి నేర్చేయాలి మరి, ఓకేనా? నేర్చేసి మళ్ళీ రాస్తా. ఓకే, గుడ్ గర్ల్. నేర్చేసి రాసాయి. ఓకే. ఇంకా పాపకైతే ఇలా అయితే రాసిచ్చానండి. రాసిచ్చేసి చదువుకుంటూ రాయమని. ఇంకా వేరే పేజీలో రాస్తే తను కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుందని ఈ పేజీలో సైడ్కి అయితే ఇక్కడ రాస్తాను. అంతేనండి, రాసుకోండి. చదువుకొని రాయాలి, ఓకేనా? అలా అయితే మంచిగా గుర్తుంటుంది. అలా అదే ఒక 10 times చదువుకొని అలా రాయి. ఇది తర్వాత, ఇది ఫస్ట్, ఓకేనా? ఇంకా భోజనం టైం అవుతుందని అయితే మేమైతే కొద్దిగా మామిడికాయ ముక్కల్లో ఉప్పు కారం వేసుకొని అలాగే నైట్ పెట్టుకున్న అన్నంలోనే కొద్దిగా పెరిగేసి అయితే ఉంచేసానండి. ఈ వేసవికాలంలో ఉదయాన్నే పెరుగన్నం తింటే కడుపు చాలా చల్లగా ఉంటుంది. ఇంకా ఉదయం అయితే పిల్లలకి పెరుగన్నం అయితే వేసవికాలంలో చాలా వీలైనంత వరకు పెట్టడానికి మీరు ట్రై చేయండి, లేదా మజ్జిగైనా తాగించండి. ఇలా పెరుగు అన్నం తిన్న టైంలోన పాప అయితే మామిడి ముక్కలతో తినలేకపోయింది, కారంగా ఉందని తిననేసింది. తనైతే చిన్న అప్పడం ముక్క ఉంటే అప్పడం ముక్కతో అయితే తనైతే తినేసింది. అలాగే తన చేత తనే తింటానన్నదండి, అందుకోసమే తనకి ఇచ్చేసాను అన్నం. ఇంకా మధ్యాహ్నం కోసం అయితే ఒకవైపు రైస్, ఒకవైపు గుడ్డు కూర అయితే వండానండి. అంతే ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయితే ఇలా భోజనం అయిపోయింది. అలాగే మా చిన్న వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొంచెం. ఇంకా భోజనం చేసిన వెంటనే స్వీట్ తినే అలవాటు అయితే ఎంతమందికి ఉందండి? అయితే నాకైతే చాలా బాగా ఉంది. జున్ను కదా, ఎగ్ కర్రీ అనేసి కొద్దిగా అయితే బ్రేక్ ఇచ్చాను. 1 hour దగ్గర 1 hour ఇచ్చానండి. అంతకంటే ఎక్కువ టైం అయితే నేను గ్యాప్ ఇవ్వలేకపోయాను. స్వీట్ అంటే అంత ఇష్టం. అలాగా మెల్లగా అయితే జున్ను అయితే తినేసాము. ఇంకా భోజనం చేసిన వెంటనే మామిడి చెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడైతే కొద్దిగా చల్లగా ఉంది. ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నాం, చాలా బాగా వేడిగా ఉంది. ఇంకా మామిడి చెట్ల కిందకి వెళ్ళేసరికి మామిడికాయలు అయితే గాలికి బాగా పడ్డాయి, ఒక 3-4 కాయలు. ఇంకా చెట్టు కిందకి వెళ్ళేసరికి మామిడి ఆకులను చూస్తే మనకి కొత్తవన్నీ గుర్తొస్తాయి కదా. ఇంకా మేము మామిడి ఆకులతో అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే చేసామండి. మీలోనే ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, మేము మీకు డోర్ డెలివరీ పంపిస్తాము. అడ్రస్ అంతా కామెంట్లో అయితే మాత్రం పెట్టండి. డబ్బులు కూడా కొద్దిగా ఫ్రీ అయితే డెలివరీ అవ్వదండి, డెలివరీకి కొద్దిగా డబ్బులు కూడా పడతాయి. చాలా కష్టపడి చేసాం ఇది. అంతే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డబ్బులు అడిగామని సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేయద్దు. మేమైతే ఇది మా పాప కోసం అయితే చేసామండి. అంతే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి అయితే ఈ విధంగా చేసేవండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాయ్ బాయ్.